హాయ్ ఫ్రెండ్స్, మైక్రో ఓవెన్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొత్తగా ఓవెన్ తీసుకునే వారికి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. అయితే ఈ మైక్రో ఓవెన్ ఎందుకు వాడుతారు, దీని యొక్క ఉపయోగాలు ఏముంటాయి, అలానే దీనిలో జాగ్రత్తలు ఏం పాటించాలి, అలానే దీనిలో ఎన్ని రకాల మైక్రో ఓవెన్లు ఉన్నాయి, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ బెస్ట్ మైక్రో ఓవెన్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే చెక్ చేయండి. అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు పెడుతుంటారు. ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వగలరు. ఇక విషయానికి వస్తే, ఇంట్లో స్టవ్ ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ ఓవెన్స్ అనేవి యూజ్ అయితే చేస్తుంటాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్ని రీహీట్ చేసుకోవడానికి లేదా అడుగున మాడిపోకుండా రీహీట్ చేసుకోవడానికి ఈ ఓవెన్ అనేది వాడుతుంటాం. అలానే ఆయిల్ అనేది తక్కువ ఖర్చు చేస్తూ లో క్యాలరీ డైట్ ప్రిపేర్ చేస్తూ ఓవెన్స్ అనేవి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఓవెన్స్లో 3 రకాల ఓవెన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏ ఓవెన్ మనం తీసుకోవాలి అని చాలామందికి డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఈ ఓవెన్లో 3 రకాల ఓవెన్స్ అయితే కలిగి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ సోలో మైక్రోవేవ్ ఓవెన్. ఈ మైక్రోవేవ్ ఓవెన్ అనేది బేసిక్ మోడల్తో వస్తుంది. ఇది ఓన్లీ రీహీటింగ్, డిఫ్రోస్టింగ్, బేసిక్ కుకింగ్ కోసం మాత్రమే యూజ్ అయితే చేస్తుంటాం. అంటే మనం బేకరీలో చూసుకున్నట్లయితే పప్స్, ఆల్రెడీ ప్రిపేర్ అయిన పిజ్జాలు కానీ అప్పటికప్పుడు హీట్ చేస్తూ ఇస్తుంటారు కదా, అదే ఈ మైక్రోవేవ్. ఈ మైక్రోవేవ్ ఓవెన్లో వాటర్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. అలానే విత్ ఇన్ మినిట్లో హీట్ అనేది అయిపోతుంది. సెకండ్ వన్ గ్రిల్ మైక్రోవేవ్ ఓవెన్. ఈ గ్రిల్ మైక్రోవేవ్ ఓవెన్ అనేది గ్రిల్ ఫంక్షన్తో వస్తుంది. ఇది బయట రెస్టారెంట్లో పన్నీర్ టిక్కా, చికెన్ గ్రిల్ లాంటివి చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. థర్డ్ వన్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్. ఇందులో మైక్రోవేవ్లో ఉండే ఫంక్షన్స్, గ్రిల్ మైక్రోవేవ్లో ఉండే ఫంక్షన్స్ రెండూ కూడా దీనిలో ఉంటాయి. అంటే బేకింగ్, గ్రిల్లింగ్, కుకింగ్ అన్నీ చేయగలదు. అలానే మైక్రో ఓవెన్ ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఫుడ్ వేడి చేయడం, ఫ్రోజన్ ఫుడ్ డిఫ్రోస్ట్ చేయడం, కుకింగ్, బేకింగ్, గ్రిల్లింగ్ ఇలా అన్నీ విత్ ఇన్ మినిట్లో చేయగలదు. అలానే దీనిలో జాగ్రత్తలు చూసుకున్నట్లయితే దీనిలో మెటల్ ఐటమ్స్ అనేవి పెట్టకూడదు, లైక్ స్టీల్, అల్యూమినియం ఇలాంటివి. మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్స్ మాత్రమే వాడండి. చిన్నపిల్లలు వాడకుండా చూడండి. అలానే ఈ మైక్రోవేవ్ ఓవెన్ అనేది క్లోజ్గా పనిచేస్తుందో లేదో రెగ్యులర్గా చెక్ చేయండి. అలానే దీని యొక్క డోర్ అనేది డ్యామేజ్ అయితే వెంటనే సర్వీస్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.